పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా భాటియా, కోటా శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ నటించిన చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ చిత్రానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 7, 8, 9వ తేదీల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఖుషి, తొలి ప్రేమ, జల్సా సినిమా రిలీజ్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రికార్డ్ కలెక్షన్స్ కూడా నమోదు చేసుకుంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల హీట్ కొనసాగుతుంది కాబట్టి పొలిటికల్ యాంగిల్ లో రూపొందిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశారు. ఏపీ రాజకీయాలు, రాజకీయ నేతల అవినీతి, ముఖ్యమంత్రి అరాచకాల్ని ప్రశ్నించే జర్నలిస్ట్ రాంబాబు కథా నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కడం, త్వరలోనే ఎన్నికలు జరగబోతుండటంతో ఈ సినిమా ప్రస్తుతం యాప్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఈ సినిమాకి సుదర్శన్ 35mm లో 5 షోలు, దేవిలో 1 షో, సంధ్య 70mm లో 1 షో, సంధ్య 35mm లో 5 షోలు, శాంతి థియేటర్ లో 2 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. అయితే దాదాపు అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఇక కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే సంధ్య 35mm థియేటర్ లో 1,45,000, సంధ్య 70mm లో 1,85,000, సుదర్శన్ థియేటర్ లో 1,70,000, శాంతిలో 1,50,000, దేవి థియేటర్ లో 1,80,000 వసూలని రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 22 లక్షలు వసూలు చేసింది. ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్, శాటిలైట్, ఇతర బిజినెస్ లతో కలిపి 50 కోట్ల రూపాయల పైనే వసూలు చేసింది.